హాయ్ ఫ్రెండ్స్, సోమాలియా పైరట్స్ ఎలా పుట్టుకొచ్చారు, వారి ఫోకస్ తీర ప్రాంత రక్షణపై నుండి నౌకలను దోచుకోవడంపై ఎలా షిఫ్ట్ అయింది అనే విషయాలను సోమాలియన్ పైరట్స్ మొదటి వీడియోలో చూసాం మనం. అయితే ఈ సోమాలియన్ పైరట్స్ ఈ పైరసీని ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లారు, ప్రపంచ వాణిజ్య నౌకా సంస్థలన్నీ ఏకమై ఈ పైరసీని ఎలా అరికట్టాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి పైరసీ మొదలుపెట్టిన కొత్తలో వీరు ఫిషింగ్ బోట్స్ ని హైజాకింగ్ కోసం వాడేవారు. డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడటంతో వీరు స్పీడ్ బోట్స్ ఏర్పాటు చేసుకున్నారు. కొత్త ఆయుధాలను కొనుగోలు చేశారు. అయితే ఈ పైరసీ అనేది మొత్తం సోమాలియా కోస్టల్ ఏరియాలో జరుగుతున్నప్పటికీ ఎక్కువ శాతం మాత్రం పుంట్లాండ్ ఏరియాలో చేసేవారు. దీనికి కారణం ఏమిటంటే ఇది ఒక కొండలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. పంటలు పండటం అనేది ఇక్కడ కలలో కూడా ఊహించలేని విషయం. ఇక్కడ పోవర్టీ రేట్ చాలా అధికంగా ఉండేది. అయితే ముఖ్యంగా ఈ పుంట్లాండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ని మరియు ఇండియన్ ఓషన్ ని రెండింటిని కవర్ చేస్తుంది. అయితే ఈ పైరట్స్ ఆటలు కొన్నాళ్లు బాగానే సాగాయి. కుప్పలు తెప్పలుగా డబ్బు వచ్చి పడింది. మన శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ వ్యాధికి శరీరం రోగ నిరోధక శక్తిని తనంతట తానుగా తయారు చేసుకుంటుంది. అలాంటిది ఇంత పెద్ద ఫిషింగ్ కంపెనీలు వాటికి నష్టం వాటిల్లితే ఊరక చూస్తూ ఉంటాయా? 1997 సంవత్సరానికల్లా నౌకలను ఆపి అందులోకి ఎక్కి మొత్తం షిప్ ని కంట్రోల్లోకి తీసుకోవడం అన్నది ఒక ఛాలెంజింగ్ గా మారిపోయింది పైరట్స్ కి. ఎందుకంటే ఫిషింగ్ సంస్థలు కూడా సోమాలియాలోని వేరే తెగల వార్లార్డ్స్ తో ఒప్పందాలు చేసుకున్నారు. సోమాలియన్ గ్యాంగ్స్టర్స్ ని షిప్ డెక్ పైన కాపలాగా ఉంచడం మొదలుపెట్టారు. అంతటితో ఆగలేదు వారు. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ కూడా డెక్ పైన మౌంటింగ్ పొజిషన్ లో ఉంచేవారు. అయితే ఫిషింగ్ షిప్స్ ఈ సోమాలియా జలాలలోకి ప్రవేశించడానికి ముందే గ్యాంగ్స్టర్స్ నౌక వద్దకు చేరుకుని షిప్ పైన గన్స్ మౌంట్ చేసుకుని చేపల వేట ముగిసేంత వరకు షిప్ పైనే ఉండేవారు. తరువాత సోమాలియా జలాలు దాటే వరకు ఆ షిప్ కు రక్షణ కల్పించేవారు. దాంతో ఈ పైరట్స్ ఏం చేయాలో తెలియక ఆల్టర్నేటివ్ ప్లాన్స్ మొదలు పెట్టారు. అప్పుడు వారికి వచ్చిన మెరుపు ఆలోచనే వాణిజ్య నౌకల హైజాకింగ్. నిజానికి అప్పటి వరకు ఎంత లేదన్నా తమ భూభాగంలోని చేపలను వేటాడుతున్న దొంగలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజారు. అది కొంతవరకు సబబే. కానీ ఎప్పుడైతే వాణిజ్య నౌకలను హైజాక్ చేయడం మొదలు పెట్టారో అది నిజమైన పైరసీగా రూపాంతరం చెందింది. అయితే దీని ద్వారా వారికి తెలిసిన కొత్త విషయం ఏంటంటే ఈ వాణిజ్య నౌకలు కొన్ని వందల కోట్ల సరుకుతో ప్రయాణం చేస్తుంటాయి. ఆర్ముడ్ వెపన్స్ షిప్ లోకి అనుమతి ఉండదు. చివరికి షిప్ కెప్టెన్ వద్ద కూడా ఎలాంటి ఆయుధం ఉండదు. డబ్బులు కూడా మిలియన్స్ లో వచ్చేవి. ఎందుకంటే అవన్నీ ప్రైవేట్ వాణిజ్య సంస్థల నౌకలు కాబట్టి. షిప్ క్రూని బంధిస్తే చాలు, ఆ వాణిజ్య సంస్థలు అడిగినంత మొత్తం ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడేవి కావు. దాంతో సోమాలియన్ యువకుల్లో ఒక నూతన ఉత్సాహం మొదలైంది. దశాబ్దాలుగా దోపిడీకి గురై శవాల్లా నిరుపేద జీవితం గడుపుతున్న వారికి ఈ వాణిజ్య నౌకల పైరసీ దేవుడిచ్చిన వరంలా అనిపించసాగింది. యువత మొత్తం పైరసీని నమ్ముకుని కాలం వెళ్లదీయడం మంచిదని ఒక గట్టి అభిప్రాయానికి వచ్చేశారు. అయితే 1998లో పుంట్లాండ్ ఏరియా తమను తాము ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించుకుంది. దాంతో ఈ ప్రాంతం పైరట్స్ కి స్వర్గధామంలా మారిపోయింది. 2005 నుండి 2015 సంవత్సరం వచ్చేసరికి ఈ పుంట్లాండ్ ఏరియాని ల్యాండ్ ఆఫ్ పైరట్స్ అని కూడా పిలవడం జరిగింది. పుంట్లాండ్ లోని ముఖ్య నగరం ఐల్ ని పైరట్స్ క్యాపిటల్ అని పిలవడం మొదలు పెట్టారు. చిన్నగా ఈ పైరసీ అనేది ఒక పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీగా రూపాంతరం చెందింది. తుపాకులు తగిలించుకుని తిరిగే గూండాలు వీరిని కంట్రోల్ చేసేవారు. యువకులకు ట్రైనింగ్ ఇచ్చేవారు, ఇంగ్లీష్ నేర్పేవారు. లోకల్లో ఉన్న పిల్లలను కూడా హైజాక్ కి సిద్ధం చేసేవారు. 15-16 సంవత్సరాల పిల్లలు సముద్రం పైకి వెళ్లి హైజాక్ చేసి డబ్బు తెచ్చేవారు. అందులో పెద్ద మొత్తం ఈ గ్యాంగ్స్టర్స్ కే ఇవ్వాల్సి వచ్చేది. ఆ డబ్బుతో ఈ గ్యాంగ్స్టర్ అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ లాంచర్స్ సమకూర్చుకునేవారు. అయితే అసలు హైజాకింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఒక షిప్ ని టార్గెట్ చేసిన తర్వాత పైరట్స్ ఆయుధాలు చూపిస్తూ షిప్ వైపు వేగంగా వెళ్తారు. పైరట్స్ ఆలోచన ప్రకారం ఆయుధాలు చూసిన వెంటనే వారు షిప్ ని ఆపేసి లొంగిపోవాలని ఆశిస్తారు. అయితే ఆ షిప్ ఒకవేళ ఆగకపోతే వారు గాలిలో కాల్పులు జరుగుతారు. గాలిలో కాల్పులు జరిగిన వెంటనే షిప్ ఆగిపోవడం ఖాయం. అయితే వీరి దగ్గర ఆయుధాలతో పాటు తాడుతో పెనవేసిన నిచ్చెనలు, హుక్స్ సహాయంతో వేలాడగలిగే నిచ్చెనలు కూడా ఉంటాయి. వాటి సహాయంతో షిప్ డెక్ పైకి చేరుకుంటారు. వీరిపైన షిప్ లో ఉన్నవారు ఎలాంటి ఫైట్ బ్యాక్ చేయలేరు. ఎందుకంటే ఆయుధాలు కేవలం వీరి దగ్గర మాత్రమే ఉంటాయి. ఎక్కువ మంది క్రూ సేఫ్ రూమ్ లో దాక్కోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇలా ఒక షిప్ పైరట్స్ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది కేవలం 20 నుండి 30 నిమిషాల లోపే. అయితే ఈ పనిలో చాలా ముఖ్యమైన కష్టమైన ఘట్టం ఒక్కటే. మొదటి పైరట్ తాడు సహాయంతో డెక్ పైకి చేరుకోవడం. నిజానికి ఇలాంటి ఘటనల్లో
సక్సెస్ రేటు 20 to 30% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది కెప్టెన్స్ షిప్ ఆపడానికి ఇష్టపడరు. అందువల్ల షిప్ స్పీడ్ ని తమ బోట్ స్పీడ్ తో ఈక్వల్ చేస్తూ తాడు సహాయంతో పైకి ఎక్కడం అనేది ప్రాణాలతో చెలగాటమే అవుతుంది. ఒక్కసారి నౌకను హైజాక్ చేయడంలో సక్సెస్ అయ్యారా, వెంటనే ఆ నౌకను పుంట్లాండ్ లోని వారికి సంబంధించిన ఫ్రెండ్లీ పోర్ట్ కి తరలిస్తారు. క్రూ మెంబర్స్ కి గార్డ్స్ ని ఏర్పాటు చేస్తారు. వారికి భాష ప్రాబ్లం రాకుండా ట్రాన్స్లేటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. తరువాత క్రూ మెంబర్స్ కి మంచి భోజన సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఆ తరువాత ఒక ర్యాన్సమ్ అమౌంట్ ని అడగడం జరుగుతుంది. అయితే ఈ డబ్బును పంపే మార్గం కూడా ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ ద్వారానే జరుగుతుంది. లండన్ మరియు దుబాయ్ లో ఉన్న బ్యాంకర్స్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఒక స్పెషల్ పారాచూట్ ద్వారా ఈ డబ్బుని షిప్ డెక్ పైకి చేర్చడం జరుగుతుంది. అమౌంట్ దొరికిన తర్వాత క్రూ మెంబర్స్ ని షిప్ ని వదిలేస్తారు. డబ్బుని ఇందులో పాల్గొన్న అందరికీ పంచడం జరుగుతుంది. అందులో సుమారు సగం డబ్బు హైజాక్ చేసిన పైరట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. 1/3 భాగం ఆపరేషన్ కి బోట్స్, గన్స్ సరఫరా చేసిన వారికి, మిగిలిన 1/4 పోస్టేజెస్ ని కంటికి రెప్పలా కాపాడినందుకు గార్డ్స్ కి మరియు ఆ పోర్ట్ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి మాత్రమే కాకుండా కొంత డబ్బు బ్యాంకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పంపించిన డబ్బు అసలా నకిలీయా అని చెక్ చేయడానికి. అయితే ఇలాంటి ప్రతి హైజాకింగ్ తరువాత కొంత డబ్బు చారిటీ రూపంలో దాన ధర్మాలు చేస్తారు. ఆ ప్రాంతంలో నివసించే బీద బిక్కి ప్రజల కోసం భోజన సదుపాయాలు కల్పించడం, వారి పిల్లలను స్కూల్ కు పంపించడం, ఇటువంటి చారిటీస్ కోసం కూడా కొంత అమౌంట్ ఉపయోగిస్తారు. ఈ కారణం వల్లనే సోమాలియాలో ఈ పైరట్స్ ని సోమాలియన్ రాబిన్ హుడ్స్ అని పిలుస్తుంటారు. అయితే ఎన్నో సంఘటనలలో పైరట్స్ తమను తాము సమర్థించుకోవడం కోసం ఈ ర్యాన్సమ్ అమౌంట్ అనేది కేవలం ఒక ట్యాక్స్ లాంటిది మా జలాలను ఉపయోగించుకున్నందుకు. మా వద్ద ప్రభుత్వం లేదు కాబట్టి అది మేమే వసూలు చేస్తున్నాం అన్నది వారి వాదన. అందువల్లనే పైరట్స్ తమ భాషలో తమను తాము బదదింతా బద అని సంబోధించుకుంటారు. అంటే దీని అర్థం సేవియర్స్ ఆఫ్ సీ. కాలం గడిచే కొద్దీ పైరసీ అనేది ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ గా తయారైంది. ఇందులో ఆర్గనైజర్, రిక్రూటర్, ఫైనాన్షియర్ ఇంకా మిషన్ కమాండర్ ఉంటారు. ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుని ఈ పైరసీ ఆర్గనైజేషన్ లో పెట్టుబడిగా కూడా అందిస్తారు. అంతేకాకుండా వీరి కింద గ్రౌండ్ సపోర్టర్స్, నెగోషియేటర్స్ ఇంకా బ్యాంకర్స్ కూడా ఉంటారు. పైరట్స్ హైజాకింగ్ చేయాలంటే బోట్, ఆయుధాలు, తిండి, ఆయిల్ ఇవన్నీ అవసరం. పేద పైరట్ల వద్ద ఇంత డబ్బు ఉండే అవకాశమే లేదు. ఇన్వెస్టర్స్ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటారు. 2011లో యుఎన్ నిపాన్ ఫౌండేషన్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఈ ఇన్వెస్టర్స్ ఇండియన్ ఓషన్ లో హైజాకింగ్ కోసం $30,000, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో హైజాకింగ్ కోసం $10,000 ఇవ్వడం జరుగుతుంది. 2008వ సంవత్సరం వచ్చేసరికి పైరసీ ఎంత సక్సెస్ఫుల్ బిజినెస్ అయ్యిందంటే ఇది దేశంలోనే అతి పెద్ద ప్రొడక్టివ్ ఇండస్ట్రీగా రూపుదిద్దుకుంది. 2008 ఒకే ఒక్క సంవత్సరంలో $50 మిలియన్ సంపాదించారు పైరట్స్. అయితే బీబీసీ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం 2005 నుండి 2012 వరకు సోమాలియా పెనున్సులాలో హైజాకర్స్ సంపాదించిన రాన్సమ్ అమౌంట్ $339 మిలియన్ల నుండి $413 మిలియన్ ఉంటుంది. ఒక నార్మల్ పైరట్ కి ఒక్క హైజాకింగ్ కి $30,000 నుండి $75,000 వరకు మనీ దొరుకుతుంది. ఇది మాత్రమే కాదు, ఎవరైతే మొదట షిప్ పైకి చేరుకుంటారో వారికి $10,000 బోనస్ గా కూడా లభిస్తుంది. అయితే 2011 వచ్చేసరికి ఈ పైరసీ పీక్ పాయింట్ కి చేరుకుంది. 2011 కల్లా గ్లోబల్ ఎకనామీకి సోమాలియా పైరట్స్ వల్ల కలిగిన నష్టం $7 బిలియన్. అయితే అత్యంత ఎక్కువ రాన్సమ్ చెల్లించిన సంఘటనలు ఏమైతే ఉన్నాయో అవి కొంచెం పరిశీలిద్దాం. నవంబర్ 2008లో సౌదీ సూపర్ ట్యాంకర్ అనబడే క్రూడ్ ఆయిల్ షిప్, దీన్నే జనరల్ గా సౌదీ సిరియస్ స్టార్ అని కూడా అంటారు. ఈ షిప్ ని అందులో ఉన్న క్రూని వదలటానికి హైజాకర్స్ కి ఇచ్చిన రాన్సమ్ అమౌంట్ $3 మిలియన్. మార్చి 2013లో గ్రీక్ దేశానికి చెందిన ట్యాంకర్ స్మిర్నీని హైజాక్ చేశారు. దాదాపు 10 నెలల నెగోషియేషన్ తర్వాత $9.5 మిలియన్ తీసుకుని వారిని వదిలిపెట్టారు. అయితే ఈ డబ్బు జనరల్ గా ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలు, అంటే ఆ షిప్ ఏ కంపెనీకి సంబంధించిందో ఆ కంపెనీనే పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ మనీని చెల్లిస్తాయి క్రూని విడిపించుకోవడానికి. కొన్ని కంపెనీలు అయితే ఇన్సూరెన్స్ చేయడం కూడా మొదలు పెట్టారు. ఆ ఇన్సూరెన్స్ పేరు కిడ్నాప్ ఫర్ రాన్సమ్ అండ్ హైజాక్ ఇన్సూరెన్స్. కొన్ని కేసుల్లో ఈ రాన్సమ్ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చెల్లించాయి. అయితే 1-2 కేసుల్లో ఆ షిప్ ఏ దేశానికి చెందిందో ఆ దేశ ప్రభుత్వం కూడా ఈ రాన్సమ్ అమౌంట్ చెల్లించింది తమ క్రూని విడిపించుకోవడానికి. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి మంచి వీడియోలు చేయడానికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది.
అయితే సోమాలియా పైరట్స్ మొదటి వీడియోలో స్టార్టింగ్ లో ఒక సినిమా కథతో మొదలు పెట్టాను కదా, కెప్టెన్ ఫిలిప్స్. అందులో కెప్టెన్ ఫిలిప్స్ ని కిడ్నాప్ చేసుకుని తీసుకువెళ్లారు, అంతవరకు చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు. ఒక్కసారి మళ్ళీ ఆ సినిమా లోపలికి వెళ్ళొద్దాం. ఆ పైరట్స్ కెప్టెన్ ఫిలిప్స్ ని తీసుకుని లైఫ్ బోట్ లో వేగంగా ముందుకు వెళ్లిపోతారు. అందరూ కలిసి ఆ లైఫ్ బోట్ ను ఫాలో అవ్వాలని డిసైడ్ అవుతారు. అయితే ఒక లైఫ్ బోట్ స్పీడ్ తో పోల్చుకుంటే షిప్ స్పీడ్ చాలా తక్కువ. అందువలన వారు ఇండియన్ ఓషన్ చుట్టుపక్కల ఉన్న అన్ని యుఎస్ వార్ షిప్ లకి మెసేజ్ పంపడం జరుగుతుంది. అయితే ఆ సమయంలోనే వీరికి అతి దగ్గరగా ఉన్న యుఎస్ వార్షిప్ యుఎస్ఎస్ బెయిన్ బ్రిడ్జ్ 12 గంటలు గడిచిన తరువాత యుఎస్ వార్షిప్ లైఫ్ బోట్ దగ్గరకు చేరుకుంటుంది. యుఎస్ఎస్ బెయిన్ బ్రిడ్జ్ లైఫ్ బోట్ ని ఫాలో చేస్తూనే ఉంది. ఇంతలో మరో 2 యుఎస్ నేవీ వార్షిప్స్ యుఎస్ఎస్ హాలిబర్టన్, యుఎస్ఎస్ బాక్సర్ కూడా ఆ ప్రాంతానికి పయనమవుతాయి. యుఎస్ 3 వార్షిప్లు లైఫ్ బోట్ ని ఫాలో చేస్తూ పైరట్స్ తో నెగోషియేషన్ మొదలు పెడతారు. అయితే పైరట్స్ కెప్టెన్ ఫిలిప్స్ ను వదలటానికి $2 మిలియన్ డిమాండ్ చేస్తారు. తరువాత రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో పైరట్స్ నిద్రలో ఉండగా కెప్టెన్ తప్పించుకోవడానికి సముద్రంలోకి దూకేస్తాడు. కానీ అతని ప్రయత్నం సఫలీకృతం కాదు. 3 రోజుల వరకు ఈ డ్రామా కొనసాగి లైఫ్ బోట్ ని అటు ఇటు తిప్పించి లైఫ్ బోట్ లో ఉన్న ఫ్యూయల్ ని వేస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే లైఫ్ బోట్ సోమాలియా వైపు వెళ్లకుండా హెలికాప్టర్లతో ఆపి సముద్రంలో తిరిగేలా చేయడం ద్వారా మరికొంత సమయం లభించింది నేవీకి. అంతలో యుఎస్ నేవీ స్నైపర్స్ కూడా పర్ఫెక్ట్ పొజిషన్స్ తో సిద్ధమయ్యారు. సముద్రంలో మరొక రోజు గడిచిపోయింది. ఇంతలోనే విపరీతమైన ఈదురుగాలు మొదలవడంతో లైఫ్ బోట్ తనంతట తానే షిప్ దగ్గరకు చేరుకుంటుంది. అవకాశం దొరికిన వెంటనే ఒక్క సెకండ్ లోనే యుఎస్ స్నైపర్స్ 3 పైరట్స్ ని కాల్చి చంపుతారు. కేవలం ముసి మాత్రమే బతికిపోతాడు. చివరకు కెప్టెన్ ఫిలిప్స్ క్షేమంగా బయటపడతాడు. 18 సంవత్సరాల ముసి పైరట్స్ చరిత్రలోనే 1885 తరువాత కోర్టులో ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి పైరట్ గా చరిత్రకెక్కాడు. 2011 లో ముసికి 33 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే ముసి లేటెస్ట్ పిక్చర్ కూడా ఒకటి ఉంది. అతను జైలు నుండే తన గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసినప్పటి ఫోటో అది. అయితే ఇక్కడ అమెరికా గురించి ఒక మాట చెప్పాలి. ఎప్పటి వరకు తన కుర్చీ కింద పెట్టిన బాంబు పేలదో అప్పటి వరకు ప్రపంచంలో జరిగే ప్రతి ఘోరాన్ని చూసి పక్కకు తప్పుకుంటుంది అమెరికా. పైరసీ అనేది తన దాకా వచ్చేసరికి సోమాలియన్ పైరట్స్ ని కంట్రోల్ చేయడమే లక్ష్యంగా 2009లో కొన్ని బాధిత దేశాలతో కలిసి ఒక ఇంటర్నేషనల్ నేవల్ మిషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మిషన్ పేరు టాస్క్ ఫోర్స్ 151. అమెరికాను చూసి ఇన్స్పైర్ అయిన యూరోపియన్ యూనియన్ ఇంకా నాటో కూడా తమ కౌంటర్ పైరసీ మిషన్ ని మొదలు పెట్టారు. ఈ మిషన్ లో భాగంగా ఏ దేశానికి దగ్గరగా హైజాక్ జరిగితే ఆ దేశ నేవీ వెంటనే తమ వార్షిప్ లను పంపిస్తుంది. ఆ వాణిజ్య నౌక ఏ దేశానికి చెందిందైనా. అయితే ఇందులో ముఖ్య పాత్ర 3 దేశాలది: ఇండియా, చైనా, రష్యా. అయితే మొదట్లో చెప్పుకున్నట్టు 2011లో ఈ హైజాకింగ్ తారాస్థాయికి చేరుకుంది. అప్పటికి అమెరికా సహా మిగతా దేశాలు కూడా కౌంటర్ పైరసీ మిషన్ కి సిద్ధమయ్యాయి. ఇక్కడి నుండే పైరట్స్ డౌన్ ఫాల్ మొదలైంది. 2011లో అత్యధికంగా 237 ఇన్సిడెంట్స్ జరిగాయి. అయితే 2012లో 75, 2013లో కేవలం 15. అంటే దీని అర్థం ఏంటి? కేవలం 4 తుపాకులు తగిలించుకున్న సోల్జర్స్ షిప్ లో ఉంటే చాలు పైరట్స్ షిప్ ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది దాదాపు అసాధ్యం. ఇంత చిన్న మార్పుతో ఇంత పెద్ద సమస్యకు ఇంత ఈజీగా చెక్ పెట్టవచ్చని అప్పటి వరకు ఊహించలేదు ఎవరు. దీనికి ఉన్న కారణం తెలుసా? సోల్జర్స్ షిప్ పైన ఉంటారు. ఎత్తులో ఉన్న కారణంగా చాలా సులువుగా పైరట్స్ బోట్స్ ని, బోట్ నడిపే ఓబిఎం ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. అయితే ఈ సెక్యూరిటీ ఫోర్స్ ఎప్పటికీ పైరట్స్ ని టార్గెట్ చేయరు. కేవలం వారి మొబిలైజేషన్ ఆపేస్తారు. ఈ సిస్టమ్ ఎంత సక్సెస్ఫుల్ అంటే ఇప్పటి వరకు సెక్యూరిటీ ఫోర్స్ ఉన్న ఒక్క షిప్ కూడా హైజాక్ అవ్వలేదంటే నమ్మగలరా? అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ వాణిజ్య నౌకల స్పీడ్ పెంచడం జరిగింది. సేఫ్ రూమ్స్ కూడా మరింత పటిష్టంగా డిజైన్ చేయడం, లోవర్ డస్క్ లో కన్సర్టేనియా కాయిల్, పంచి టేప్ వంటి వాటితో సెక్యూర్ చేయడం, ఫోమ్ మిషన్స్ ని ఏర్పాటు చేసుకోవడం, అత్యాధునిక వాటర్ జెట్స్ ని ఏర్పాటు చేసుకోవడం, ఇవి మాత్రమే కాకుండా సోనిక్ మిషన్స్ కూడా నౌకలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పైరసీ ఆపడం చాలా సులువైపోయింది. దాంతో పాటు సోమాలియాలో ఉండే కొన్ని క్లాన్స్ వాళ్ళు కూడా ఈ పైరట్స్ కి దూరంగా ఉండటం మొదలు పెట్టారు. ఎందుకంటే వారి దగ్గర ఎంత డబ్బు వచ్చి చేరిందంటే వారు లగ్జరీ కార్లు కొనడం, విల్లాలు కట్టుకోవడం, డ్రగ్స్ లో మునిగి తేలడం మొదలు పెట్టారు. ఈ సమయంలోనే పైరట్స్ ఒంటరిగా మిగిలిపోయారు. అయితే 2017 నుండి 2023 వరకు ఎన్నో అటెంప్ట్స్ జరిగినా ఒక్క సక్సెస్ఫుల్ హైజాక్ కూడా చేయలేకపోయారంటే పైరసీని ఎంత కంట్రోల్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో 14 దేశాలకు చెందిన 20 వార్షిప్లు హిందూ మహాసముద్రంలో 365 రోజులు గుడ్లగోపల్లా కాపలా కాస్తూనే ఉన్నాయి. అయితే 2023లో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలవడంతో పరిస్థితి మారిపోయింది. అమెరికన్ వార్షిప్స్ యమన్ దేశం వైపు వెళ్లిపోయాయి. అమెరికన్ వార్షిప్స్ వెళ్లిపోవడంతో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ పైన సెక్యూరిటీ లేకుండా పోయింది. అయితే ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న పైరట్స్ 14 డిసెంబర్ 2023లో కొన్ని సంవత్సరాల తరువాత ఒక కార్గో వెసల్ ఎంవి రోయన్ ని హైజాక్ చేయడం నిమిషాల్లో జరిగిపోయింది. అయితే మార్చి
మార్చి 2024 లో ఈ హైజాక్ హోస్టేజెస్ ని రెస్క్యూ చేసింది ఇండియన్ నేవీ. మొత్తం 17 మంది హోస్టేజెస్ ని సేఫ్ గా బయటకు తీసుకురాగలిగారు. 40 గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఈ ఆపరేషన్ అంతిమ దశలో 35 మంది పైరట్స్ సరెండర్ అయ్యారు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇక్కడ అంతమవలేదు. 12 మార్చి 2024 లో ఒక బంగ్లాదేశ్ నౌకని హైజాక్ చేశారు. ఒక నెల తరువాత $5 మిలియన్ తీసుకుని వదిలిపెట్టారు. అలాగే నవంబర్ 2024 లో ఒక చైనీస్ ఫిషింగ్ షిప్ ని హైజాక్ చేశారు. అయితే ఈ సంఘటనలో ఇప్పటి వరకు జరగని ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. ఈ షిప్ పైన కాపలాగా ఉన్న సెక్యూరిటీ కూడా పైరట్స్ తో చేతులు కలిపారు. దాంతో హైజాకర్స్ సక్సెస్ఫుల్ గా హైజాక్ చేయగలిగారు. $10 మిలియన్ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఎన్నో నెగోషియేషన్స్ తర్వాత $2 మిలియన్ తీసుకుని వారిని వదిలిపెట్టారు. నిజానికి ఈ సమస్య ఎంత సింపుల్ గా కనిపిస్తుందో అంత క్లిష్టమైంది. సోమాలియా హిస్టరీని కన్సిడర్ చేసి సోమాలియా ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తే 70% సోమాలియన్ పీపుల్ పైరసీని నేషనల్ డిఫెన్స్ సిస్టమ్ గా గౌరవిస్తున్నారు. వారికి సపోర్ట్ కూడా చేస్తున్నారు. అలాగే పులిచర్ సెంటర్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక పైరట్ స్టేట్మెంట్ ఇది. పైరేట్స్ అని వాళ్ళని అనాలి. ఎవరైతే ఇల్లీగల్ గా సోమాలియా జలాల్లోకి వస్తారో అక్కడ సహజ సంపదను నిర్దాక్షిణ్యంగా దోచుకుపోతారు. పైరట్స్ అని వాళ్ళని అనాలి. ఎవరైతే సోమాలియా జలాల్లోకి టాక్సిక్ వేస్టేజ్ డంపు చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మనసుకు బాధ కలిగిస్తుంది. తమ నౌకలు హైజాక్ అవుతున్నాయని సిస్టమ్ లో చేంజ్ చేసి షిప్పులు హైజాక్ కాకుండా కాపాడుకున్నారు. మరి సోమాలియా జలాలలో ఇప్పటికీ డంప్ చేయబడి ఉన్న టాక్సిక్ వేస్టేజ్ క్లీనప్ చేయడానికి ఎవ్వరూ ఎందుకు పూనుకోవడం లేదు? కనీసం వారికి జరిగిన నష్టానికి ఏదైనా కాంపన్సేషన్ దొరికిందా అంటే లేదనే చెప్పాలి. ఎక్కడైతే ప్రపంచ దేశాలు మీదపడి దోచుకోవడం మొదలు పెడతాయో అక్కడ ఈ పైరసీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పైరసీకి మరో హాట్స్పాట్ గా మారింది గల్ఫ్ ఆఫ్ జీనీ. నైజీరియా దేశానికి చెందిన ఈ గల్ఫ్ ఆఫ్ జీనీలో ఎక్కువగా ఆయిల్ ట్యాంకర్స్ ప్రయాణం చేస్తుంటాయి. నైజీరియాలో ఎంతో ఆయిల్ రిజర్వ్ ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఆయిల్ ని అమ్ముకొని $1 మిలియన్ సంపాదిస్తుంటే అక్కడ ఉన్న ప్రజలు మాత్రం కన్నీటితో కాలం గడుపుతున్నారు. అందువల్లనే అక్కడ మొదలైంది ఈ పైరసీ. అయితే దీనికి అంతం లేదా? ఒక చిన్న పద్యం ద్వారా ఈ కథనాన్ని ఇంతటితో ముగిస్తాను. గాలంతో వేటాడితే దొరకలేదు చేపలు, చేయి చాచి అడిగితే దొరికాయి తుపాకులు, తుపాకీతో వేటాడితే రాలాయి కాసులు, ప్రపంచమంతా పేలాయి అవాకులు చవాకులు, చెబితే చెవికెక్కవుగా మంచి మంచి మాటలు, మాటకు మాట సమాధానమిచ్చి తూటాకు తూటాతో బలిచితిని పేర్చి విశ్వానికి తెరిచారు వినాశనపు దారులు, వినాశనానికి రుజువులే నమ్మలేని ఈ రోజులు. ఓకే ఫ్రెండ్స్, అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి మంచి వీడియోలు చేయడానికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.